బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో తాను లేనన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అధిష్టానం తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధిష్టానం తనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారు అనేది ఊహాగానాలు మాత్రమేనన్నారు. కొన్ని శక్తులు ఇలాంటి దుష్ప్రచారం చేసి తనకు పార్టీకి నష్టం కలిగించే కుట్రలు చేస్తున్నట్టు ఆరోపించారు. అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని, సమిష్టి నిర్ణయం తీసుకున్నాకే ప్రకటన చేస్తారని వెల్లడించారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ విషయంలో మీడియా సహకరించాలని బండి సంజయ్ అభ్యర్థించారు. మీడియా సోదరులు కానీ కొంతమంది పార్టీ మీద అభిమానంతో, నా మీద కొంచెం ప్రేమతోని ఇవన్నీ పెట్టడం సహజమే. మరి నేను పార్టీ అంతకంటే పెద్ద బాధ్యతను పార్టీ నాకు ఇచ్చింది. హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతకు అంతకంటే పెద్ద బాధ్యత ఇచ్చింది. ఆ బాధ్యతకు న్యాయం చేయాలని నేను ప్రయత్నిస్తున్నా. నా స్థాయిలో నేను కష్టపడి పనిచేస్తున్నా. బట్ రాష్ట్ర అధ్యక్షుని ఆలోచన నాకు లేదు. అంతకంటే పెద్ద బాధ్యతలను ఉన్నా ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో మాత్రమే నేను పనిచేస్తున్నా. కాబట్టి పార్టీ మీద కానీ నా మీద కానీ ప్రేమ అభిమానులు వంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి నాకు సహకరించండి. నేను మీరు రాయడానికి తప్పుపడతలేను, కానీ దాని ద్వారా ఇబ్బందులు వస్తాయి. దాన్ని కావాలనే కొంతమంది కుట్ర చేసి నాకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను రాష్ట్ర అధ్యక్షుడు హైదరాబాద్ అని చెప్పి దాని తప్పుడు వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ లైన్లోనే నేను రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ఆలోచన లేను. పార్టీ నిర్ణయము, అధిష్టానం యొక్క నిర్ణయము ఇంకా తీసుకోలేదు. అందరు కలిసి సమిష్టిగా తీసుకుంటారు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తావన లేదు. దయచేసి సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ నేను రెండు చేతులు జోడించి మీరు విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి పెట్టే ప్రయత్నం చేయకండి. మీరు పెట్టడాన్ని నేను ఏదో అహంకారంతో గర్వంతో మాట్లాడతలేను. దానివల్ల నాకు పర్సనల్గా ఇబ్బంది వస్తున్నది, ప్లస్ పార్టీ కూడా ఇబ్బంది వస్తున్నాయి. మరి దయచేసి అందరూ సహకరించవలసిందే కోరుతున్నాను. నేను కావాలనుకుంటున్న అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.